ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి సమస్య పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని మహానాడు వేదికగా ప్రకటించారు. తెలుగుదేశం జెండా పీకేస్తామన్న వాళ్ళు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 94% స్ట్రైక్ రేటుతో సరికొత్త చరిత్ర సృష్టించామని అన్నారు. అధికారం ఉందని అహంకారానికి పోకుండా నేలపై ఉండి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఈగోలు పక్కన పెట్టి కూటమి నేతలు శ్రేణులు కలిసి పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి వణుకు వస్తుందని లోకేష్ అన్నారు. వాళ్ళిప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుని పారిపోయే పరిస్థితి, పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ ను ఏకంగా అప్పుల ప్రదేశ్ గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రన్న జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవరన్న, అందరూ అజెండాలు పక్కన పెట్టుకుని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఏకంగా భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. గడిచిన 11 నెలల్లో 8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదిరించుకుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది, ప్రజలకు దగ్గర అవ్వాలి. అహంకారం, ఈగో పక్కన పెట్టుకోవాలి. అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం. 151 సీట్లు ఏమైంది, 11 అయ్యాయి. అందుకే నేలపై ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం. 2014లో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. 2014 నుంచి 19 వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం. 2019లో విధ్వంస పాలన వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది, ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికీ తక్కుతుంది. తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు.
ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పింది ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈ రోజు ఎర్ర బుక్క కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?